నమస్కారం అండి. నమస్కారం. సార్ మీ పేరు సార్? నా పేరు బోరబత్తుల రామ్మూర్తి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఎనమదూరు నుంచి వచ్చాను. ఎనమదూరు సర్పంచ్ సార్. మీ గ్రామానికి ఏదైనా సమస్య వస్తే 2019 ముందు గత ప్రభుత్వం సమస్యలు ఏమన్నా పరిష్కరించేవా? 2019 తర్వాత గ్రంథ్ శ్రీనివాస్ గారు వచ్చాక పరిష్కారం అయినాయా? అది నేను 2011లో 2011 సార్ అది బ్యాంక్ ఎలక్షన్ జరిగింది. అది ఎనామస్ మన మద్దాల రమణ గారికి ఇచ్చారు. అందులో నన్ను డైరెక్ట్గా పెట్టారు. మన అప్పుడు ఎమ్మెల్యే గారు కాదు, శాసనసభ్యులు కాదు. కానీ ఏ సమస్య వచ్చినా మేము వచ్చి మన గన్సీన్ గారినే అడిగి ఆ సమస్య ఏంటనేది ఆయనే మాకు పరిష్కారం చెప్పేవారు. ఇలాగ చేయండి అని అదే రకంగా మేము తీసుకెళ్ళి ఏది చెప్పినా ఒక మంచితనంగా చెప్పి అది అలా కాదు, ఇప్పుడు మా ఏమైనా పొరపాట్లు వచ్చినా కానీ అలా కాదు ఇలా తీసుకెళ్ళండి అంటే అదే రకంగా మేము అప్పుడు తీసుకెళ్ళాం. మీ ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి. మా ఊర్లో జరిగిన అభివృద్ధి అంటే అంజిబాబు గారు టైంలో మా ఊళ్ళో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే అక్కడ మాకు మెండి పొలాల మీద మా 2 పెంచులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా మేము ఆ పైప్ లైన్ మాకు కావాలని అడిగాము. కాంగ్రెస్ ప్రభుత్వంలో అడిగాం, తెలుగుదేశం ప్రభుత్వంలో అడిగాం. మొన్న మళ్ళీ అంజిబాబు గారు 2014లో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా అడిగాం. మీటింగ్లో అడిగితే అసలు మాకు సమాధానం చెప్పలేదు, వెళ్ళిపోయారు. అదే సమస్యని పరిష్కరించారా లేదా గ్రంథ్ శ్రీనివాస్ గారు వచ్చాక? ఆ సమస్యని మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మన గన్సీన్ గారు ఎమ్మెల్యే గారు అయ్యారు. అయిన తర్వాత నేను మళ్ళీ సర్పంచ్ అయ్యాను. అయిన తర్వాత మన గన్సీన్ గారి దగ్గరికి వచ్చి ఇలాగ పైప్ లైన్లు గురించి చాలాసార్లు అడగడం జరిగింది. కానీ ఎవరో కూడా మాకు స్పందన ఇవ్వలేదు. మరి మీరు మాత్రం ఇది తప్పనిసరిగా గ్రాంట్ చేయాలంటే మీకు ఎందుకు మీరు వేసిపోండి, నేను చెప్తాను కాబట్టి మీరు వేసిపోండి అని చెప్తారు. అదే ప్రకారంగా చిన్నెల్ పెద్దకాపు గారు ఇంటి వద్ద నుండి బోరావతుల కృష్ణమూర్తి ఇంటి లోపలికి పైప్ లైన్ మన ఎమ్మెల్యే గారు గ్రంథ్ శ్రీనివాస్ గారి చొరవతో మేము పైప్ లైన్ వేసేసాం. అలాగే పేటలోని శివాలయం చెరువుకి ఎలాగంటే మొత్తం పంట పోదు నుంచి పేటలో చెరువుకి ఈ శివాలయం చెరువుకి నీళ్లు పెట్టాలి. అయితే ఈ నీళ్ళు ఆ వారణ పంట పోది ధరని ఉన్న ఇళ్ళన్నీ కూడా డ్రైనేజీ వాటర్ పంట పోదిలో పెట్టేశారు. అవి తాగటానికి ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యే గారిని అడిగి మేము పంటగాల్లోంచి డైరెక్ట్ 6 kg 6 అంగుళాల పైపు లైను మొత్తం చెరువులోకి ఊళ్ళోంచి శివాలయం చెరువులోకి వేసిపోయింది. అది మన ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ఆయన చొరవతో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2024లో అంజిబాబు గారు గ్రంథ్ శ్రీనివాస్ గారు నిలబడ్డారు సార్. అది ఇప్పుడు మళ్ళీ పేటలో చెరువు ఉన్నారు సార్. మళ్ళీ దానికి కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని అడిగి పేటలో చెరువు కూడా శివాలయం చెరువు దాకా తీసుకెళ్ళాం సార్. ఇప్పుడు మళ్ళీ ఈ లైను మళ్ళీ ఆ పంట కాలంలోంచి శివాలయం వరకు వచ్చింది లైను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ పంట నీరే మళ్ళీ పేటలో చెరువుకి లైన్ వేసిపోయాం సార్. అది కూడా మన ఎమ్మెల్యే గారు గంధ్ శ్రీనివాస్ గారు చొరవతో జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయండి. 2024లో అంజిబాబు గారు గ్రంథ్ శ్రీనివాస్ గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరిలో ఎవరు మీకైతే ప్రత్యేకత ఉంది? వీళ్ళిద్దరిలో
నాకైతే ఎమ్మెల్యేగా ఇప్పుడు అంజిబాబు గారు చేశారు. ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు దేనికి కూడా. ఏదన్నా అడిగితే చూద్దామనేవారు. కానీ ఇప్పుడు మన గంధసీని గారు ఏది అడిగినా కానీ ఆఫీస్కి వెళ్తే వెంటనే లోపలికి రమ్మని ప్రెసిడెంట్ గారు ఏంటి ఆఫీస్కి వచ్చారు, ఏంటి పని ఏంటి చెప్పండి అంటే, ఏదన్నా ఇది ఈ పని మీద వచ్చింది సార్ అంటే అది వెంటనే దాన్ని పని అయ్యే మార్గం చూపించి దాన్ని వెంటనే చేస్తారు సార్. ఇప్పుడు మీకు మీ ఎలందూరులో ఎన్ని ఓటింగ్ ఉంటుంది సార్? 3,240 ఓట్లు, 42 ఓట్లు. ఓకే అండి. గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత ఓటింగ్ పడవచ్చు? గంధసీని గారికి 300 మెజార్టీ తీసుకొస్తామని మేము మనస్ఫూర్తిగా నమ్మటం గారు తీసుకొస్తాం సార్. 3,000 ఓట్లు, 3,240 ఓట్లలో 300 ఓట్లు మన గంధసీని గారికి మెజార్టీ మేము తీసుకొస్తాం. మా ఊరికి గంధసీని గారు మన జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల ద్వారా 24 కోట్ల రూపాయలతో మొత్తం నవరత్నాల ద్వారా జరిగింది సార్ అభివృద్ధి. అలాగే మేము పంచాయతీకి 4 కోట్ల రూపాయలతోటి రైతు భరోసా కానీ, సచివాలయం, మళ్ళీ కాలువతల డేగాపురం స్కూలు, అలాగే మళ్ళీ కాలువతల వాటర్ ట్యాంకు, పైప్ లైన్లు అయితే, సీసీ రోడ్లు అయితే 4 కోట్ల రూపాయలతోటి మేము డెవలప్మెంట్ చేసాం. అది మన గంధసీని గారు చెప్పి ఏదైనా ఆయన మీకు తీసుకెళ్ళండి, ఆయన తర్వాత ఏది మేము వెళ్ళి అడిగినా కానీ ఏది కాదనుకోకుండా వెంటనే శాంక్షన్ చేసి మా ఊరికి మంచి మనసుతో ఆయన మా ఊరికి అన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదంటారా? గత ప్రభుత్వంలో మా ఊళ్ళో ఏది జరగలేదు సార్. అది ఎలాగంటే సీసీ రోడ్లు మాత్రం అప్పుడు కొంచెం జరిగింది సార్. ఇది అప్పుడు రాజేశ్వరరావు సర్పంచ్గా చేశారు. అప్పుడు మాత్రం కొద్దిగా సీసీ రోడ్లు మాత్రం అభివృద్ధి జరిగింది సార్. అంతకుముందు ఏ అభివృద్ధి కూడా జరగలేదు. ఇప్పుడు నేను సర్పంచ్గా వెళ్ళిన తర్వాత 4 చెరువులు పూడికి తీసి మళ్ళీ మామూలుగా డేగాపురం మేము వెళ్ళేటప్పటికి అసలు అడిగి ఎత్తకి మాకు ఎక్కడ పడిపోతాం అనిపిస్తుంది. కానీ నేను గెలిచిన మన ఎమ్మెల్యే మీరు అసలు పరిస్థితి ఉన్నదంటే మీరు అసలు తీసుకెళ్ళండి అంటే ఎక్కడికక్కడ గ్రావెల్ రోడ్లు తీసుకెళ్ళాం. ఆ చెరువు మొత్తం అసలు మనిషి ఎలాగా నుంచుంటే చీర్చి అందకోకుండా చెరువు కూడా మంచి లోతుగా తగ్గించి అవన్నీ కూడా ఒక పులులు సంచారం చేసినట్టు ఉండేది మేము ఎందుకంటే. కానీ ఈవేళ మంచి వెలుగు తీసుకొచ్చాం డేగాపురం చెరువుకి, మంచి వెలుగు తీసుకొచ్చాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు స్కూలు శాంక్షన్ చేశారు. అది కూడా కట్టించి వాళ్ళ పిల్లలకి పట్టరాని ఆనందంతో పిల్లలు మంచి బాగా చదువుకుంటున్నారు. ఆ పట్టంతా కూడా చాలా 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 అభివృద్ధి చేశారు. ఏది చేసినా మన ఎమ్మెల్యే గారు మాట తీసుకుని ఆయన చొరవతోటి అన్ని అభివృద్ధి పనులు చేశారు. చాలా సంతోషం సార్. మీరు ఇంత సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు సార్. నమస్కారం.